వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇప్పుడు ఈరోజు మనం చేయబోతున్నాం బంగాళదుంప ఫ్రై వెరైటీగా చేయబోతున్నాం. మనం కొంచెం స్పైసీనెస్ ఉండే అలాగా. దీనికి కావాల్సినవి చూద్దాం. చూడండి, కొంచెం సాంబారు, మీ దగ్గర సాంబార్ లేకపోతే పసుపైన వేసుకోవచ్చు. ఈ ఉర్లగడ్డలు 1 కిలోనండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతాం కదా, దానికి సరిపడా కొంచెమే వేసుకోవాలి. ఉప్పు దాంట్లో ఉంటుంది కదా, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, 7 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు. ఇది ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. అట్లా సరిపోద్ది. ఇప్పుడు ఇట్లా నొక్కేసుకోవాలి. మరీ మెత్తగా ముద్దగా కాదు, అట్లా కొంచెం ముక్కలాగా ఉండేటట్టు కట్ చేసుకుంటారు. అక్కర్లో ఇలా కంటి సరిపోయిద్ది, తొందరగా కూడా అయిపోద్ది పని. ఇలా అట్లా ఇప్పుడు ఈ పేస్ట్ దీనిలో వేసి కలిపేసేయాలి. కడిగేసేయాలి పని నాకు. ఇదిగోండి ఈ పేస్ట్ దీనిలో వేసి కలిపేసేయాలి. కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇట్లా బాగా కలిపేసేసేయాలి. అంటే గట్టిగా నొక్కబాకండి, ఊరికే అట్లా కలవటానికని. చూడు, ఉప్పు చూడు. కొద్దిగా పెట్టిద్దా, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి, ఉల్లిపాయలు ఇదిగోండి, పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇట్లా కట్ చేసి పెట్టుకొని సన్నగా వేసేసాను. బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఎర్రగా కాదు, కొంచెం మెత్తపడాలి. అలా కొంచెం వాడినట్టు మెత్తా ఉంది. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, మొత్తం వేసేసేయాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, సాంబార్ అవన్నీ వేసి కలిపాం కదా. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా. ఇంకా కారం ఏం వేసే పని లేదు, పచ్చిమిర్చి వేసాం కదా, అదే కారం. చూసారు కదండి, మన స్పైసీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనకి రెగ్యులర్ కర్రీస్, నార్మల్ పొటాటో ఫ్రై బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడన్నా. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.